ఈ నెల కూడా రేషన్ తీసుకోకపోతే మాడదంతా కూడా అయిపోద్ది. చక్రం కదా అన్ని 2 కేజీలు ఎక్కువేరా. రండి. ఏమండి ఏమండి మిమ్మల్ని ఎలా వేరే ఏంటండి లైన్ లో ఇంతమంది ఉంటే కనిపించట్లేదా? వచ్చి లైన్ లో నుంచండి. ఏంట్రా గొంతులు ఎగుతుంది? గోవింద్ గారితో తగువెందుకులే ఆసి. నేనేమంటున్నాను? వచ్చి లైన్ లో నుంచోమంటున్నాను. ఏంట్రా లేలో నిలబడింది? ఏంటి? కొడక. ఏంటి? అరే అరే గోవిందు వెళ్ళి ముందు లైన్ లో నిలబడు. తాలింపు నేను రేంషా పడాలి పనుండి లైన్ లో నిలబడమని మళ్ళీ అదో మాదిలో చూసేసి మీసాలు తిప్పేసిందిరా బేవమ్మా. నీ మూమెంట్ మామూలు లేదు రోయ్. డ్రైవర్ గారు కూడా తీస్తున్నారా? చూసాడంటావా? లేకపోతే ఎందుకు అవుతాడు? అయ్యి బాబు ఈ మూమెంట్ తిడగొట్టేస్తుంది. నువ్వు కూడా నాకు తెలియదు, నేను పోసేసుకుంటాను. ఏం కాదులే నేను చూసుకుంటా. మిమ్మల్ని ఎవరురా మీది? డ్రైవర్ గారు నాకేం తెలియదు, పోసుకోవడానికి ఎక్కినంతే. ఓ ఉప్పాడు కుర్రాలా మీరు? ఏం లేదురా, బస్ రీపర్ వచ్చి ఆగిపోయింది. బేబమ్మ గారికేమో ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఆటోలు కూడా ఏం రావట్లేదు. కాస్త మీరు కాలేజ్ లో దింపండి రా. ఈ పట్టాపలని మాకు అది కాదురా బాబు, కొంచెం వస్తున్నాను బేబమ్మ. ఆటో ఏమైనా దొరికిందా? మనకు తెలిసిన కుర్రాళ్ళు ఉంటే సాయం అడిగానమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే. ఎవరో తెలియని వాళ్ళ బండి నేనెందుకు ఎక్కుతాను? నీ గాలి తాకి హాయికి ప్రాణమొచ్చినది రాయికి. రాయి ఎవరంటే నన్ను నేను చూపనా చూపనా. ఇష్క్ సిఫాయా ఇష్క్ సిఫాయా ఇష్క్ పర్దే మే కిసి కి ఆంఖో మే ఇదో ఇదేమైనా స్కూటీ అనుకుంటున్నావా? నువ్వే తీ. Ma'am? Yes? Washroom. Okay, go. మాకేటి మూమెంట్ 2 రోజులు సాధ పెద్దని అలా అనకరా. 10 ఏళ్ళ నుంచి దాక్కుని ప్రేమించిన సాల్ ఇంకా ఇయ్యాలైన కోసం ధైర్యం చేసి వెళ్ళి మాట్లాడరా బాబా, మాట్లాడు. గట్టి పిలువ మాట్లాడసి మాట్లాడి. బేబమ్మ. బేబమ్మ ఏంటి? నా పేరు బేబమ్మ కాదు. బేబమ్మ కాదా? ఏంటి మూమెంట్? మీ పేరు బేబమే కదా? కాదు. ఓయ్ బేబమ్మ, అయితే నీ పేరు చెప్పు. మూమెంట్ ఏం లేదేటి? ఓయ్ నువ్వు పేరు చెప్పుకుంటే వెళ్తే నా కోపం వస్తుంది. నేను ముస్లిం అయిపోయి ఇష్టమా? చెప్పు, అయిపోమంటావా?
ఏదో రాసుకుంటుందిరా. అవునరా సా గీత సంగీత. సా సంత సంత. ఇప్పుడు అడిపోయినాదరా నీకు స్పీడ్ బ్రేకర్. సంత సంగీతాన్ని పలుకో. పలికేసేనా ఏటి బాబా పలికేసింది? పలకలేదు, మళ్ళీ పలక. పలుకో. వచ్చేసిందిరా యాడొచ్చేసింది? లోపల లోపల. ఓరి నీ అబ్బా పలికింది నేను రా. చాలు చాలు దా. ఆయన నీతో పేరంటి ప్రేమ పిలిపించుకునే అదృష్టం భేమంటి లేదనుకుంటాను. వెళ్ళిపే నీ అబ్బా దీనమ్మా ఏంటి నన్ను ఇయ్యాలి చేపలు కోరేనా తొక్కలా ఏటైనదిరా? నీకేట అవ్వలేదు చిన్నప్పుడు నేను చేపలు తిని తిని వచ్చని తినేసాను మీ తచ్చలు కూడా రేపు మాప పోయేట్టున్నాయి ఎందుకు అంత కోపం? కోపడకూడదు కోపడితే ముసలోళ్ళు అయిపోతాం. ఇదో నాన్నోయ్ ఏట్రా? చెప్పింది మనసులో పెట్టుకోకు త్వరలో ముసలోడు అయిపోతావు అట్టేనా ఆ, ఓళ్ళైనట్టే ప్రేమించిన అమ్మాయికి మనసులో ఉన్నది చెప్తారు. సంతోయ్ నువ్వు నోటికి వస్తే అదే చెప్పాలరా ఆసి. అందుకే రా ఇది ఏటీ మూమెంట్. ఇది ప్రేమ పుస్తకం తెల్ల కాగితం ఇటుతో ఏం చేస్తావురా? దీనిలోనే ప్రేమ అంతా దీనిలో నింపేయాలంతే నీ మూమెంట్ నింపు నింపు. ప్రేమ అంటే ఆ, ఓ లైలా మజ్నులా, దేవదాసు పార్వతిలా, ఓ రోమియో జూలియట్లా, అదో మాదిరిలా ఉండాలిరా. అయినా ఈ దేవదాస్ తెలుసు, ఈ మజ్ను తెలుసు, ఈ రోమియో జూలియట్లా మొగాళ్ళురా. ఎవడికి తెలుసు? ఓ నీకు తెల్దా? రోమియో జూలియట్. తాయింత గట్టి పలికేస్తుందంటే ఈడే మొగాడే ఏంటాడు రాసే. ఆడే అంటావా? ఆడే. ఈ కాగితం ముక్కతో నువ్వు వాళ్ళ పక్కన చేరిపోతా రాసి. చేరిపోలే రాయణం గారికి తెలియపోతే ఒక లక్క, తెలిస్తే ఇంకో లక్క. ఇంతకీ లెటర్ అయితే రాస్తాం కానీ ఇచ్చేదెవర్రా? ఓ బాబోయ్, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదురా బాబు. అప్పుడు తొలిపోయి ఒట్టు. నేనైతే ఈ మూమెంట్ చేయలేదురా బాబా. ఈ మూమెంట్ కి అమర్తాలు ఎందుకురా? ఏ ఏం చేస్తున్నావు? మాకే తెలియదు, రాసిగారు ఇమ్మన్నాడు. టెన్షన్ ఉందరు తాలింపు. దేనికి? బేవం లెటర్ చదివి ఉంటదంటావా? ఉంటదిలే. ఇంతకీ వస్తుందా రాదా? ఈ బసి బేబం చూడ్డానికి ఆ బేబు మొత్తం లేరా. రాయణం గారు వచ్చి పట్లెట్టపోతే బంగారు పాప తిద్దు మొదలవుతుంది కదా. ఒరేయ్ బేబు చేయిందిరా. ఆక్స్ఫోర్డ్ భూముల గురించి మీతో మాట్లాడాలి. అనవసరంగా లెటర్ ఇచ్చేసినావురా బేబంకి. ఇలాగే వెళ్ళి బేబం ముందు నిలబడిపోతే నీ ఒంటి కట్టిన సెంటల్ చేసి నువ్వు పేమి చేస్తామని వెంటనే తెలిసిపోద్ది. ఒరేయ్ బేబం చూస్తుందిరా. పిలుస్తుంది ఎల్లా. నీ ఎల్లా. ఒరేయ్ ఎల్రా. ఒరేయ్ పిలుస్తుంది బేబమ్మ ఎల్రా. బయలుదేరి నువ్వురా. అలా సైట్ చేసేస్తే అందరు వెళ్ళకూడదురా. నువ్వు ఒక్కడు వెళ్ళాలి. వెళ్ళా. అందరూ సిద్ధంగా ఉండండి. కొద్దిసేపటి తర్వాత బషీర్ బీబీ వారి గంధం పంచబడును. ఏంటి మన పేరు అడిగి పిలవకుండా వెళ్ళిపోయావు? అంటే అది అది
ఇది నువ్వు ఇచ్చిన లెటరే చదువు. ఒరే తాలింపు మన స్పీడ్ బ్రేకర్ మన ప్రేమకు స్పీడ్ బ్రేకర్ కాకుండా ఉండాలంటే ఈ కాగితం మొత్తం మన అక్షరాలతో నింపారా. ఇంచుకొని అక్షరం కాగితం నుంచి ఎలా పారిపోద్దో నేను సొత్తాను ఈ పూట. సరే చెప్తున్నాను చూడు, నువ్వు వచ్చాకే నా గుండె గూట్లో పండగొచ్చే. పొద్దు పొద్దున ముచ్చట 3 స్పీడ్ బ్రేకర్లు వచ్చేసాయి. స్పీడ్ బ్రేకర్లన్నీ అయిపోయారా? బాగుందంటావు ఇది. ఊరు బాబా పిల్లి చూసిందనుకో ఫ్లాట్. ఇలాంటి లెటర్ ఇస్తే ఏ అమ్మాయి ప్రేమించదు తెలుసా? నవ్వుతుంది. నేను లెటర్ ఇచ్చింది కూడా ప్రేమించడం కాదులే, నవ్వించడానికే. ఈ కాగితం రాసిన అక్షరాలు ఆలు వీలు వేయండొచ్చు, కానీ నువ్వంటే చిన్నప్పటి నుంచి అదో మాదిరి ఇష్టమని తాలింపుకే కాదు నాకు కూడా నేను చాలాసార్లు చెప్పేసుకున్నాను. అదో మాదిరి ఇష్టమా అంటే? అంటే इश्क सिफाया इश्क सिफाया इश्क पर मैं किसी की